ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచిన పిల్లర గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరం 3వ నెల మరి 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగునుగా, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనమండి. మరి వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం కలిగి ఉంటున్నప్పుడు మనకి సమాధానము కలిగి ఉండటమే కాకుండా మరి మేలు కలుగుతుంది కూడా. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి సహవాసం కంటే మరి దేవునితో సహవాసం కలిగి ఉండటం ఎంతో ఆశీర్వాదమని మరి లేఖనం సెలవిస్తోంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిలో ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తూ దేవునితో మనం సహవాసం కలిగి ఉందాం. మన కుటుంబాలు దీవెనకరంగా ఉంచుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలైనా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు. జీవాధిపతిని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇగో నేను ప్రభు తండ్రి యేసయ్య, ప్రతి కుటుంబాన్ని కూడా మీరే దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థించమనికి స్తోత్రాలైనా దేవాదిగో తండ్రి ప్రభు. మా భారతదేశాన్ని ప్రభా దీవించము, రాష్ట్రాన్ని దీవించము తండ్రి. అధికారులు మంచి వంతులు నింపండి ప్రభా. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు దీవించని ఆశ్రయించి ప్రభా. వారి చెడు వ్యసనాల నుంచి దూరపరిచి మీ నీతి మార్గంలో వారు నడిపించమని ప్రార్థించమనికి స్తోత్రాలు తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతులు నింపండి. వారు చేసిన ఉద్యోగుల్లో ప్రభా మీరే తోడుగుండి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. బిడ్డలు 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా తండ్రి ప్రభా చక్కగా ప్రభా తండ్రి రాయటని మీరు కృప దయచేయండి, ఆలోచన ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ప్రభు సహాయం చేయండి తండ్రి. దేవాదిగుని ప్రభా మరి పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. దేవా తండ్రి హాస్పిటల్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు కూడా విడుదల చేయని భవన్కి స్తోత్రాలు. కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, మారుమనసు లేని వారు మారుమనసు దయచేయండి, గృహం లేని వారికి గృహం దయచేయండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి, గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి, గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి, తల్లి బిడ్డకు క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు సేవకురాలు వారి కుటుంబాలు దీవించండి, బిడ్డలు దీవించండి, సంఘాలను బలపరచమని ఈ దినమంతకు విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొస్తున్నాను. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.